జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీవో 9 బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వేకట్టుతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రేవంత్ నాయకత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జియో 9 ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జియో ఇచ్చారు. ఆ జియో ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతలలో, సర్పంచ్ ఎన్నికలు 3 విడతలలో నిర్వహించడానికి తేదీలను నిర్ణయించి ప్రకటించడం జరిగింది. వాస్తవంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 1075 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవి వివిధ దశలలో ఉన్నాయి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కావచ్చు, పేద వర్గాలకు సన్నబియ్యం పంపిణీ కావచ్చు, కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం కావచ్చు, లేకుంటే గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కావచ్చు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతన్నకు రైతు భరోసా, రైతన్నకు సన్నాలకు బోనసు, రైతన్నకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం బాగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నది. అటు రైతాంగాన్ని ఇటు పేద ప్రజలు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మా నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా కార్యకర్తల సమిష్టి కృషి బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తారని నమ్మకం.